కథ పేరు తెల్లపేను నల్లపేను. ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద నది ప్రవహించేది. ఆ నది నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉండేవి. ఆ గ్రామంలోని వాళ్ళు ప్రతిరోజు ఆ నదిలో స్నానం చేసేవారు. ఆ నది గురించి ఒక మాట ఉండేది. ఈ నదిలో స్నానం చేస్తే శరీరం మాత్రమే కాదు, మనసు కూడా శుభ్రం అవుతుంది అని. ఆ గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతని పేరు రాము. రాము చాలా ఆసక్తిగా ఉండేవాడు. ఏదైనా కొత్త విషయం వినిపిస్తే వెంటనే తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు. ఒకరోజు రాము తన ఇంటి ముందు కూర్చొని ఉండగా అతని తలలో రెండు పేర్లు మాట్లాడుకుంటున్నాయి. ఒకటి నల్లగా ఉండేది, ఇంకొకటి తెల్లగా మెరిసిపోతూ ఉండేది. నల్లపేను ఆశ్చర్యంగా అడిగింది, అయ్యో, నువ్వెందుకు ఇంత తెల్లగా మెరిసిపోతున్నావు? నేను మాత్రము ఇంత నల్లగా ఉన్నాను. నీ రహస్యం ఏమిటి అని. అప్పుడు తెల్లపేను నవ్వుతూ చెప్పింది, నేను ప్రతిరోజు ఆ నదికి వెళ్ళి బాగా స్నానం చేస్తాను. శరీరం మొత్తం శుభ్రంగా రుద్దుకుంటాను. అందుకే ఇలా తెల్లగా మెరిసేలా అయ్యాను. ఆ మాట విన్న నల్లపేను కాస్త అసూయపడింది. అయితే నేను అలాగే చేస్తాను. నేను కూడా అందంగా మారాలి అనుకుంది. మరుసటి రోజు ఉదయము రాము నది దగ్గరకు వెళ్ళి స్నానం చేయడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో నల్లపేను కూడా అతని తల నుంచి జారుకొని నది ఒడ్డుకి చేరుకుంది. నది నీళ్లు చల్లగా పారదర్శకంగా ఉన్నాయి. నల్లపేను ఆనందంగా నీళ్లలోకి దూకింది. ఇప్పుడే నేను కూడా తెల్లగా మారిపోతాను అని అనుకుంది. అది తన శరీరాన్ని బలంగా రుద్దుకోవడం మొదలుపెట్టింది. మరింత బలంగా రుద్దుకుంది. ఇంకా ఇంకా రుద్దుకుంది. కానీ అది చిన్న జీవి కదా. కొద్దిసేపటికి దాని శరీరము నొప్పితో తట్టుకోలేకపోయింది. అయినా అది ఆగలేదు. ఇంకా కొంచెం చేస్తే తెల్లగా అవుతాను అని పట్టుదలగా ప్రయత్నించింది. అంతలో ఒకసారిగా పట్ అని చిన్న శబ్దం వచ్చింది. ఆ నల్లపేను శరీరం పగిలిపోయింది. దాని నుంచి వచ్చిన రక్తం నది నీళ్లలో కలిసిపోయింది. కొద్దిసేపటికి ఆ నీళ్లు ఎర్రగా కనిపించాయి. ఇది చూసిన తెల్లపేను భయపడి ఇలా అనుకుంది, అయ్యో, నేను చెప్పింది స్నానం వల్ల శుభ్రంగా ఉంటామని మాత్రమే. కానీ ఇది అతిగా చేసి తన ప్రాణమే పోగొట్టుకుంది. అప్పుడే అక్కడ ఒక పెద్ద చేప నీళ్ళలో నుంచి బయటకు వచ్చి ఇలా చెప్పింది, ప్రతి విషయం పరిమితిలో ఉంటే మంచిది. అతిగా చేస్తే ప్రమాదం తప్పదు. ఇతరులను చూసి అనుకరించే ముందు మన శక్తి ఏమిటో తెలుసుకోవాలి. ఆ మాటలు విన్న తెల్లపేను తలదించుకుంది. ఇంతలో రాము నది నీళ్లు ఎర్రగా మారడం చూసి భయపడ్డాడు. గ్రామస్తులు కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక పెద్ద మనిషి నది వైపు చూస్తూ అన్నాడు, ఇది మనకు ఒక పాఠము. ఇతరులను చూసి అసూయపడకూడదు. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలందరూ ఒక విషయం నేర్చుకున్నారు. ఇతరులను అనుకరించడం కంటే మన సామర్థ్యాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి ఆ నది దగ్గర ఒక కథలా ఈ సంఘటనను చెబుతుండేవారు. అతిగా ఆశపడితే చిన్న విషయం కూడా పెద్ద ప్రమాదంగా మారుతుంది అని. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.